हरे ओम गणानां गणपतिगो हवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां शृण्वन्नोतिभिस्सेदसादनो देवी सरस्वती वाजेर्भर्वाजनीपति धीनामभित्रियवतु ॐ जातवेदसे सुनवाम सोममराजे यतो नितः दिवेदः सनः परुषदति दुर्गाणि विश्वानावेव सिन्धन् दुरिताच्चिग्निः अग्निवर्णान् तपसा ज्वलन्तीं वैरोचनीं कर्मफले सुजुष्टा दुर्गां देवीं शरणमहं प्रपद्ये सुतलसितरसे नमः याजनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गिः प्रचोदयातु। చేసి ఉన్నటువంటి శ్రీ బాల విజయ కనకదుర్గా అమ్మవారి యొక్క సన్నిధానంలో ఈ దసరా నవరాత్రులు ప్రతిరోజు కూడా అమ్మవారికి అవతారం వేయడం, ఉదయము సాయంత్రము కూడా కుంకుమ పూజా కార్యక్రమాలు, అలాగే అవతారం ఇచ్చినటువంటి ఎవరైతే దంపతులు ఉన్నారో వారి చేత హోమ కార్యక్రమాలు అయిన తర్వాత రోజుకొక భక్తులు ప్రతిరోజు కూడా వచ్చినటువంటి దంపతులకి భక్తులకి అందరికీ కూడా అన్న సమారాధన కార్యక్రమం, సాయంత్రం అమ్మవారికి పంచహారతలు ముంజాల సేవ అయిన తర్వాత వచ్చినటువంటి ప్రతి భక్తుడికి కూడా అల్పాహారాన్ని ఆ యొక్క సభ్యులందరూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అమ్మవారి అవతారానికి రోజుకి 2-3 చొప్పున కేటాయించుకొని అమ్మవారికి అత్యంత వైభవోపేతంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు. ఈ రోజున ఈ యొక్క దేవీ నవరాత్రులను పురస్కరించుకుని భారీ ఎత్తున అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అలాగే అమ్మవారికి మృక్కుబడులు అనేకమైనటువంటి భక్తులందరూ కూడా కల్పతరువుగా వారు అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా తీరి అనేక మృక్కుబడులన్నీ కూడా అమ్మవారికి తీర్చడం జరుగుతోంది. కాబట్టి అమ్మవారి యొక్క అభ్యాస కరుణ భక్తుల యందు ఉండాలని చెప్పి, అలాగే భక్తులందరూ కూడా ధర్మబద్ధంగా జీవించి మన సనాతన ధర్మాన్ని ఇంకా రక్షిస్తూ ఇంకా ముందుకు తీసుకెళ్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ అమ్మవారి పాదాలకి శరణం. శ్రీమాత్రే నమః. ఎవరైనా లోపల మొత్తం గౌడ ఎక్కువ జనంతి అంటారు అలా అమ్మవారిని అలాగే మరొక భక్తుడు మల్లారి గన్నగ్రా గారు 100 రూపాయల విరాళం ఇవ్వడం జరిగింది. వారి కుటుంబాన్ని కూడా కోరుతున్నాం. రామావోయి చూడు
మరొకసారి చెప్పడం జరుగుతుంది. దోమ రామారావు గారు జరిగింది. అలాగే కొప్పాడి వాసుదేవరాజు గారు 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే మరొక భక్తుడు కొప్పాడి డొప్పల వీరాలు ఇవ్వడం జరిగింది. వారిని వారి కుటుంబాన్ని కూడా ఆమె యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుతున్నాం. అలాగే మరొక భక్తుడు తిరుమారి గంగాధర గారు, అలాగే మరొక భక్తురాలు అమ్మవారికి 50 రూపాయల విరాళం ఇవ్వడం జరిగింది. వారిని వారి కుటుంబాన్ని కూడా అమ్మవారికి ఆశీస్సులు ఉండాలని కోరుతున్నాం. అలాగే మరొక భక్తుడు కామాడి శ్రీని గారు 50 రూపాయలు ఇవ్వడం జరిగింది. వారిని వారి కుటుంబాన్ని కూడా అమ్మ యొక్క శివమూర్తివి గణనాథ నువ్వు శివుని కుమారుడవు గణనాథ. గణనాథ నీకు గంగ నీళ్లు తెచ్చినాము గణనాథ. అభిషేకం చేసినాము గణనాథ నీకు హారతులే ఇచ్చినాము గణనాథ. శివమూర్తివి గణనాథ నువ్వు శివుని కుమారుడవు గణనాథ. శివమూర్తివి గణనాథ నువ్వు శివుని కుమారుడవు గణనాథ. కుడుములు గణనాథ నీకు సప్పాటి ఉండ్రాళ్ళు గణనాథ. కుడుములు గణనాథ నీకు సప్పాటి ఉండ్రాళ్ళు గణనాథ. తీరక పళ్ళు తెచ్చినాము గణనాథ నువ్వు అలకమాని ఆరగించు గణనాథ. శివమూర్తివి గణనాథ నువ్వు శివుని కుమారుడవు గణనాథ. తెల్లారిపోతుంది గణనాథ నువ్వు జల్లి జల్లి లేవవయ్య గణనాథ. తెల్లారిపోతుంది గణనాథ నువ్వు జల్లి జల్లి లేవవయ్య గణనాథ. భక్తులంతా వచ్చినారు గణనాథ. శివమూర్తివి గణనాథ నువ్వు శివుని కుమారుడవు గణనాథ. శివమూర్తివి గణనాథ.
పుత్రుడవు గణనాదా దేవాది దేవుడవు గణనాదా నువ్వు ఆది పూజ్యుడవు గణనాదా శివమూర్తివి గణనాదా నువ్వు శివుని కుమారుడవు గణనాదా శివ శివ గణనాదా విజ్ఞానం కలిగించే గణనాదా మా విజ్ఞానాత్మయ గణనాదా శివమూర్తివి గణనాదా నువ్వు శివుని కుమారుడవు గణనాదా శివ శివ మూర్తివి గణనాదా నువ్వు శివుని కుమారుడవు గణనాదా శివమూర్తివి గణనాదా నువ్వు శివుని కుమారుడవు గణనాదా శివ శివ మూర్తివి గణనాదా నువ్వు శివుని కుమారుడవు గణనాదా శివమూర్తివి గణనాదా శ్రీమాత్రే నమః. ఉండాలి. శ్రీ చిన్నబొడ్డు వెంకటాయపాలెంలో వేయించేసి ఉన్న, అలాగే పెద్దబొడ్డు వెంకటాయపాలెం ఈ రెండు గ్రామాల్లో వేయించేసి ఉన్న శ్రీ బాల విజయ దుర్గ కనకదుర్గ అమ్మవారి జాతరలు 11 రోజులు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఈ 11 రోజులు కూడా వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవడం, ఈ వేలాది మంది భక్తులందరికీ కూడా అన్నదానం చేయటం, వారందరూ కూడా విరాళములు ఇచ్చుతూ గుడి డెవలప్మెంట్కి చాలా సహకరిస్తూ ఉన్నారు. అలాగే ఈ గుడి కమిటీ సభ్యులు శ్రీ నోగరాజు మాస్టర్ గారు అయిన కర్రి నోగరాజు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అంతా కూడా మా పర్యవేక్షణలో, అనగా బుడి సత్యనారాయణ పర్యవేక్షణలో కమిటీ సభ్యులు, చిన్నబొడ్డు వెంకటాయపాలెం గ్రామ పెద్దలు, ప్రజలు, పెద్దబొడ్డు వెంకటాయపాలెం గ్రామ పెద్దలు, ప్రజలు 50 మంది ఇతర గ్రామాలు ప్రజలంతా కూడా ఇక్కడికి ఈ గుడి డెవలప్మెంట్ కి ఎంతో ఉపకరిస్తూ అమ్మవారు ఆశీస్సులు పొందుతూ ఉన్నారు. ఈ అమ్మవారు చాలా ప్రత్యక్షమైనటువంటి, ఎందుకంటే శుక్రవారం భోజనాలు 500 మందికి తగ్గకుండా, 500-600 మందికి తగ్గకుండా 66 వారాలు బుక్ అయిపోయినాయి ఎప్పుడని. అంటే చాలా విచిత్రమైన సంఘటన ఇది. 66 వారాలు బుక్ అయిపోయినాయి. అంటే అమ్మవారిని ఏం కోరుకుంటే అవి ప్రత్యక్షంగా జరుగుతూ ఉన్నాయి అందరికీ కూడా. అందుకే జనాల్ని ఆకర్షిస్తూ ఉన్నారు. ఇది మారుమూల ఏటుకట్టు మీద ఉన్నటువంటి గుడి ఎంత ప్రబలం జరుగుతూ ఉందంటే ఆ అమ్మవారి యొక్క ఆకర్షణ అన్నమాట. వాళ్ళు ఏ కోరికలు కోరుకుంటే ఆ కోరికలు తీరుస్తూ ఉన్నారు అమ్మగారు. అలాగే ఏటకెళ్ళినటువంటి వాళ్ళు ఎక్కువ అంతా కూడా ఇక్కడ అర్జున కుల క్షత్రియులే. వాళ్ళు ఏ కోరికలు కోరుకుంటే ఆ కోరికలన్నీ కూడా అమ్మవారు ప్రసాదిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ అమ్మవారు ఇంకా మీ భక్తులు ఇంకా విరాళములు ఇచ్చుతూ ఈ గుడిని ప్రతి శుక్రవారం 600 మందికి పెట్టే భోజనాలు 1000 మందికి పెరగాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాం. పోలాటం చేసినటువంటి పెద్దబొడ్డు వెంకటాయపాలెం అమ్మలో నాకు చాలా ఆనందం కలిగింది. మీరు రేపు 2వ తారీఖుని కళ్యాణ మండపం, దాని పేరు బొడ్డు సత్యనారాయణ ఫంక్షన్ హాల్, అంటే నా పేరే. అక్కడికి 2వ తారీఖు సాయంత్రం 6 గంటలకి మీరు వచ్చి
ఈ కోలాటంతో మన నాయకులు మల్లాడి కృష్ణారావు గారు, బుచ్చిబాబు గారు, మన ఎమ్మెల్యే గారు, కొండబాబు గారు, అలాగే మన పొన్నాడ సతీష్ గారు, చెక్కాల రామచంద్రరావు గారు, మన ఎంపీ గారు వివేకా గారు, వీళ్ళందరూ కూడా వస్తున్నారు. అలాగే మన లీడర్స్ ఉన్నారు, పొన్నమంట రామలక్ష్మి ఏడి, వీళ్ళందరూ 50 మంది అందరూ కూడా వస్తా ఉన్నారు. కాబట్టి వాళ్ళకి స్వాగతం పలకడానికి మీరు కంపల్సరిగా రావాలి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ స్త్రీలు, ఈ గుడికి సంబంధించినటువంటి స్త్రీలందరూ కూడా అక్కడికి వచ్చి భజనలు చేయాలి. ప్రతి శుక్రవారం 40 మందితో భజనలు జరుగుతూ ఉన్నాయి. నాకు ఈ విషయం చెప్తూ ఉంటే, పుత్రోత్సవంబున పుత్రుడు జన్మించినప్పుడు పుట్టదు, ఆ పుత్రుని పరులు పొగడంగా నాడు పుట్టిన వేమన్నాడు. నిర్మాణానికి నేను భాగస్వామిని అయినందుకు ఆ పుత్రవాచ్యం ఎంతో కలుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని భుజాల మీద వేసుకున్నటువంటి అందరూ, కమిటీ అందరూ భుజాల మీద వేసుకున్నారు. ముఖ్యంగా సైన్యానికి ఒక సైన్యాధిపతి ఉండాలి. అలాగే ఈ కార్యక్రమానికి సైన్యాధిపతి కర్రి నోకరాజుని నేను ముఖ్యంగా అభినందిస్తూ మీ అందరికీ ఆ అమ్మవారు దేవుళ్ళు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ. ఈరోజు చాలా సంతోషం. ఎందుకంటే మన గ్రామంలో మన పెద్దలందరూ కూడా చక్కగా సహకరించి మనకి బాల కనకదుర్గ అమ్మవారిని నిలబెట్టి ఇంతమంది జనంతో మనకి జరుపుతున్నారంటే అది చాలా సంతోషం. ఎందుకంటే ఏదైనా ఏది చేయాలన్నా గ్రామంలో పెద్దలు కృషి ఉండాలి. మన చంటి గారు కానీ, మరి మన అందరికీ మనకి సత్యనారాయణ గారు ఆందోళన అన్ని జరుగుతుంటాయి. అలాగే మన ఎందుకంటే దేవుడు ఎక్కడైతే ఏ గ్రామంలో దేవత కానీ దేవుడు కానీ ఎవరైనా ఆ మంచి వైభవంతో ఉంటారో ఆ గ్రామం ఎప్పుడు కూడా నిత్య సంపదతోటి మనకి ముఖ్యంగా మన వేటకెళ్ళి మత్స్యకారులందరూ కూడా వాళ్ళ ప్రాణాలు చేతిలో పెట్టుకుని వెళ్ళినట్టే. అంత కష్టపడి ఆ వేటకి వెళ్తున్నారంటే అమ్మ దయ ఉంటేనే అది క్షేమంగా మనకి జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా అమ్మవారిని మర్చిపోకుండా ఎప్పుడు కలకలలాడుతా ఉంచాలని కోరుకుంటూ అవకాశం. ఈరోజు దేవి నవరాత్రుల సందర్భంగా కోరింగ్ పంచాయతీ చిన్నపొట్టి వెంకటాయపాలెం, పెద్దపొట్టి వెంకటాయపాలెం లో ఏం చేసిన బాల విజయ గణపతి దుర్గా తల్లి ఆలయంలో మరి ఈరోజు మరి ఇటువంటి అంగరంగ వైభవంగా జరిపించేటువంటి పెద్దలు మరి బొడ్డి సత్యనారాయణ గారు కానీ, మరి నోకరాజు గారు కానీ, మరి ఇక్కడ సంటి కానీ, ఇక్కడ కమిటీ అందరూ కూడా మీరు ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడా లేనట్టుగా అంత వైభవంగా ఫస్ట్ కొంటే ఈ సంవత్సరం ప్రతిష్ఠ చేయించుకుని మరి అవతారాలు మార్చుకోవడం అనేది చాలా గర్వకారణం. ఎందుకంటే ఎక్కడ ఈ చుట్టుపక్కలలో ఒక కోరింగ్ తప్ప ఇక్కడ రెండోది ఈ అమ్మ మరి శర్మ గారు, మరి శ్రీరాములు గారు శర్మ గారు మరి చక్కగా కష్టపడి పంతులు గారి కమిటీ గారికి అందరికీ అందుబాటులో ఉండి అమ్మకి ఏం కావాలన్నా ఈ కమిటీ వారు అందజేస్తున్నారు. కానీ ఇక్కడ గుడి విషయంలో మెచ్చుకోవాల్సింది ఒకటి ఉంది. మన రౌటి సత్యనారాయణ గారు పెద్దోళ్ళు ఉంటే ఎప్పుడు కూడా మనం గౌరవించుకోవడం చాలా మంచిది. ఎందుకంటే బైరామూర్తి గుడి ఎలా ఉండేది మన చిన్నతనంలో, ఈ రోజు ఎలా ఉన్నది, గతంలో అమ్మవారి గుడి ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉన్నది అనేది ఒక బొడ్డి సత్యనారాయణ గారి చేతుల మీద ఇంత అంగరంగ వైభవంగా జరగడం అనేది చాలా సంతోషకరం. మరి పెద్దలు, గ్రామ పెద్దలు కానీ ప్రజలు కానీ మీరు యొక్క తల్లి కార్యక్రమాలు, ఎందుకంటే తల్లి దయ ఉంటే మనకి అన్ని ఉండుంటే ఆశీస్సులు ఉన్నట్టే. ఎప్పుడు కూడా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇప్పుడు కోలాటం వేశారు, ఇప్పుడు అల్పం ఎప్పుడు ఏమీ తెలియదు అసలు. కానీ వేళ ఇక్కడ మనసు చంపుకుని ఆ దైవం నమ్ముకుని ఇక్కడ కోలాటం చేస్తున్నారని అంటే వాళ్ళని మెచ్చుకోవాలి తప్ప వాళ్ళని తప్పుడుగా మాట్లాడుకోవడం అనేది కరెక్ట్ కాదు అని దైవం ఎప్పుడు కూడా మనం ఎంత ఉంటుంది, నమ్మాలి, నమ్మి తీరాలని చెప్పేసి ఇతర కార్యక్రమాలకి వెళ్ళొద్దు అని చెప్పేసి. ఎందుకంటే మన హిందుత్వాన్ని ఎవరు మర్చిపోవద్దు, దయచేసి సనాతన ధర్మాన్ని ఎవరు మర్చిపోవద్దు. అంతేకాకుండా
చిన్నబొడ్డు వెంకటాయపల్లో ఈ తల్లి చాలా అలంకారంగా కనపడుతుంది. ఈ అద్దంలో చూడండి ఒకసారి. నా తల్లి మరి ఎంత అందంగా మరి బొడి సత్యనారాయణ గారు ఆశీస్సులతో ఈ నూకరాజు గాని మరి సంటి గాని ఈ గ్రామ పెద్దలు గాని దోమ రామారావు గారు గాని బర్రె బుజ్జి గారిని అందరూ సేవ చేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి మనకు అవకాశం కల్పించినందుకు ఈ పెద్దలందరికీ, ఈ కమిటీకి, గ్రామ పెద్దలకి, మహిళలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మొట్టమొదటిసారిగా చేద్దామా లేదన్నట్టుగా అనుకుంటే ఒక్కసారిగా నేను మన సత్యనారాయణ దగ్గరికి వెళ్ళడం జరిగింది. సత్యనారాయణ గారు అయితే నేను మీ వెనకాల ఉంటాను, మీరు ఎదురు నేను మీ వెనకాల నేను నడిపిస్తాను, మీరు అందరు కమిటీ అందరు ఏకం చేసుకుని మీటింగ్ పెట్టుకోండి, నా కౌరంబిత అప్పటి నుంచి పనులు మొదలెడదని చెప్పేసి ఈయన చెప్పడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా పని మొదలెట్టిన కానీ ఎప్పుడు కూడా ఆటంకం రాలేదు, ఎప్పుడు రాలేదు. ఇంకొకసారి అయితే నేను చేయడం కాకుండా మన సత్యనారాయణ గారు కాకుండా నేను ఎప్పుడన్నా కొద్ది ఇబ్బందులు పడి నేను పక్కగానే ఆందోళన చెందితే కొప్పాడు వాసిరెడ్డి కానీ, తర్వాత మన దోమ ప్రసాద్ కానీ, తర్వాత పాల్పి చిన్న, తర్వాత ఇంకా పేర్లు ఉన్నారు మా కమిటీ వాళ్ళు మొత్తం అందరూ కూడా మేము ఉన్నామని చెప్పేసి నువ్వు దిగులు పడని చెప్పేసి నాకు చెయ్యదు అందించేవారు. ఎప్పుడు కూడా ఏంటి ఎక్కడికన్నా వెళ్ళాలన్నా చేయాలన్నా నువ్వేమన్నా పని ఉంటే చెప్పు నేను చేసుకెళ్తామన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా మేము ఇంత జరుపుకోవడం జరుగుతుంది. నిజంగా 35 సంవత్సరాలు బట్టి ఇలాగా జరుగుతుందని చెప్పేసి అనుకోలేదు నేను. ఒకప్పుడు నేను అన్నవరం వెళ్ళినప్పుడు టోకెన్కి డబ్బులు కట్టుకునేవాడిని. అంటే రత్నం చేసుకోవడం కానీ ఏదైనా టోకెన్ డబ్బులు కట్టుకోండి, ఆ డబ్బులు ఇక్కడ వచ్చి చేస్తున్నాను నిజంగా. అది మా కోసం అయితే కాదు, డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి కుంకుమ పూజ కూడా నేను ఈ రోజు ఇలా ఆ టోకెన్ డబ్బులు అమ్మవారికి వచ్చి చేత చాలా ఆనందం కలిగింది నాకు. నిజంగా ఇంత డెవలప్మెంట్ అవుతుందా లేదా అన్న ఉద్దేశంలో ఇంత డెవలప్మెంట్ అవుతుంది అని చెప్పేసి చాలా ఆశపడుతూ ఉన్నాను ఇప్పుడు దాకానే. ఎందుకంటే ఇంత ఇది కన్నీరుగా తోట నాకు ఎప్పుడు మీకు మీ మొక్కలు ఏమో కానీ నా కంట్లో ఎప్పుడు చూసి ఏడిపోతుంది నాకు. ఇందాక కూడా మీరు చెమలితే నేను ఏడుపు వస్తుంది నాకు ఖచ్చితంగానే. ఎవరన్నా ఏదైనా బాధలు ఉంటే ఏడుపు వస్తాయి, కానీ నాకు అమ్మవారి గుడి ఎంత ఇదిగా ఈ చుట్టుపక్కల జరగడం అది కూడా కారణం అంటే మా బాబోళ్ళు కానీ, తర్వాత దోమ బూడి కానీ, కొప్పడ తాతయ్య కానీ, సంగాడి గంగరాజు కానీ, బొడ్డు మేరయ్య కానీ, ఇలాగా బాబూజీ పాలు బాబూజీ అని ఇటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ స్థాపించిన గుడి ఇది. అటువంటి గుడి మూల నడిపోయింది. మా తల్లిదండ్రులు సాధించకపోయారు, వీళ్ళు కొడుకులుగా పుట్టాం, ఏదో ఈ గుడిని వదలకూడదన్న అందరూ కూడా వాళ్ళ రూపాల్లోంచి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ఇంత చక్కగా చేయడం జరిగింది అన్నమాట.
నిత్యం నిన్ను వచ్చి నీ పాదాల కింద చేరనమ్మా అమ్మా బిడ్డలను చేరదీసి నిన్నుగని జీవనిచ్చి కొంగు నిన్నలో దాయమ్మా అమ్మా పెద్దవాదు మొగలన్న నిత్యం నిన్ను వచ్చి నీ పాదాల కింద చేరనమ్మా అమ్మా బిడ్డలను చేరదీసి నిన్నుగని జీవనిచ్చి కొంగు నిన్నలో దాయమ్మా అమ్మ బిడ్డ రాకేశు నీ బిడ్డ ముఖేశు నీవు తల్లంగా చూడరావమ్మా బిడ్డ రాకేశు నీ బిడ్డ ముఖేశు నీవు తల్లంగా చూడరావమ్మా ఏయ్ యాపై చెట్టుకు ఇయ్యాలా కట్టినావే ఇయ్యాలా అమ్మ గజ్జలమ్మ ఊగాలా జోరు జోరు ఊగాలా అమ్మ జోరు వాన ఇయ్యాలా తల్లి జోరు జోరు ఊగాలా అమ్మ జోరు వాన ఇయ్యాలా 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 ఆషాఢం వచ్చిందా మీ అక్క చెల్లెలకు ఊరు వాళ్ళ బోనాలే తల్లే తల్లి గణము పూజలతో నీ కావుకే కల్లపతి ఇంకా నేను వచ్చి కలపవల్లే అమ్మా భవాని అమ్మా చందనమే పూసిన ఒళ్ళు చూడు నడక చూడు అమ్మా దేవుణ్ణి దాటిన కీర్తి చూడు వెయ్యి సూర్యులై వేసిన శక్తిని చూడు మనుషుల్లో దేవుడి భక్తుని చూడు అడిగిన బలములు ఇచ్చుంటలే